ఈ నెల 4న ఆదిలాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటును బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ప్రధాని రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తామన్నారు. తెలంగాణలో అత్యధిక సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేది కాషాయం జెండా, రేపు రాబోయేది రామరాజ్యం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో ఈ ప్రాంతంలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ కానీ, పసుపు బోర్డు కానీ, మరి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి రైల్వే మార్గం కోసం కానీ వారు చేసేటువంటి మంజూరు ఈ ప్రజలు చిరకాలంగా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా వారు ఒక ముద్ర వేసుకున్నారు.